ఇప్పుడు అందరూ హృదయపూర్వకంగా ఆ సాయి మాస్టర్ని ఆహ్వానించి అది కూర్చోబెట్టి మనకు తగినంత ఉపచారం చేసుకుంటూ ఈ గురుకులం రోజు మమ్మల్ని కూడా పూలతో పదార్థాలతో మా మనసు అలా వీక్షించాలని అనుకుంటారు. సహస్రశేషా పురుష సహస్రాక్షస్తభోమి సతో వృత్వా అజ్ఞాంగులం ఆవాహయామి సంపత్య నిత్యానందం మహామతిం సర్వధర్మ పరం నిత్యం పూర్ణానందైక విగ్రహం శ్రీరంగ పరబ్రహ్మణే నమః ఆవాహయామి. శ్రీరంగ పరబ్రహ్మణే నమః ఆవాహయామి. పురుష జీవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదావతత్ప్రతీకానః యరణ్యే నాతిరోహతి కల్పద్రమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం సురత్నం విచిత్రవస్త్రావతమజరప్రభో గృహాలక్ష్మీ ధరణీ సమన్విత. శ్రీరంగ పరబ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి. శ్రీరంగ పరబ్రహ్మణే నమః ఆసనం సమర్పయామి. చెప్పావు సింహాసనం ఉన్నావు, స్వర్ణమయం ఉన్నావు, అవన్నీ ఎక్కడున్నాయి? దేవుడు భావం. సింహాసనం మన హృదయం, స్వర్ణమయం సత్యత. నా హృదయంలో ఆ బంగాళాన్ని తీసుకుపోయినట్టుగా నేను భావాలు ఇస్తున్నాను. కాబట్టి నా హృదయంలోకి మీరు ప్రవేశించండి. ఇది భావం. ఆ తర్వాత ఇంకా వచ్చిన తర్వాత కాలు కడతానండి. అదే చేయబోతుంది. ఏతా బాణశ్చ మహిమా అతో ఛాయాంగచ పూర్ణః పాదోష విశ్వాభూతాని విభాగశ్చామునవి గంగాజలం సమానీలం సుగంధ ద్రవ్య సంయుతం పాశ్యంతం ప్రతికృష్ణేశ్వా దేవదేవ నమోస్తుతే పాశ్యం గృహాణ భోస్వామి దేన పాదయాకర సిద్ధ్యవత్సర సర్వజ్ఞ ఆశ్రితా మరికల్పక. శ్రీరంగ పరబ్రహ్మణే నమః పాద్యో పాద్యం సమర్పయామి. శ్రీరంగ పరబ్రహ్మణే నమః పాద్యో పాద్యం సమర్పయామి. ఇప్పుడు ఆర్గ్యం. శ్రీపాదోద్భుతే పూరుషః పాదో దేహ భవాత్మనః తతో విద్వజ్ఞాన సాధన నతనే అవి ధర్మస్వరూపధర్మజ్ఞ సులభే నవభూషణ కంబగ్రీవ మయా దత్తం పురాణజ్ఞం నమోస్తుతే అర్ఘ్యం దాస్యాభ్యం వస్య తవ హస్తో గురుత్తమ సగృహీత్వా మహాభాగ కులు సంసార కారణం. శ్రీరంగ పరబ్రహ్మణే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చేస్తూ కలగదు. శ్రీరంగ పరబ్రహ్మణే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అయిన తర్వాత సాధనానికి ఇది సమర్పిస్తాం కదండి. తస్మా విరా అనజాయత విరాజో హరిపూరితః సజాతో అత్యధికత పశ్చాద్వమివదో పురః తత్పుర వాచితం తోయం సువర్ణ కలశస్థితం సదా మగమనం భక్త్య దేవదేవ నమోస్తుతే. జ్ఞాన వైరాగ సంపన్న భవరోగైక తేజ గృహాణం మయా దత్తం ఇదమాచమనీయకం. శ్రీరంగ పరబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి. శ్రీరంగ పరబ్రహ్మణే నమః ఆచమనీయం సమర్పయామి. తాగడానికి సమర్పించాం. ఇప్పుడు స్నానం. యస్ఫురితేన అమితా దేవాయ క్షమతం తదా పదంతో ఆశాపి రాజ్యం దేమైర్నకరద్దరి గంగాని పుణ్యజలనైః మయా నీతే శుభావైః నాపైత్యాదిహం పశ్య ప్రసన్నో భవ సద్గురు. శ్రీరంగ పరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి. శ్రీరంగ పరబ్రహ్మణే నమః స్నానం సమర్పయామి. స్నానం అన్నాం. ఈ ప్రక్రియ కూడా మనం భగవత్ అర్థం చేసుకోవచ్చు. మనోపరిత స్నానం చేస్తున్నాం. మనం చేసిన కూడా మననే భగవంతుడుగా భావనతో మనకమనే అభిషేకం అందరూ అభిషేకం. ఇప్పుడు పుస్తకాలకు వెళ్ళడానికి కంగ్రేసి మునేసి అనే శ్లోకం చేసి కలుపుతారు కదండి. అంటే అన్నిలో వచ్చి మనకు ఆవాహం అవుతుందండి. అక్కడ భావమే కదా. అలాగే ఆ భావంతో మనం ఒక బంతి వెళ్ళి పెట్టుకున్నాం. అది ఈ గంగేసి మునేసి కృష్ణా కావేరి అన్యంతలో ఉంది అనే భావించుకోండి. అది కూడా పంచరు. మన సనాతనము ఎప్పుడు కూడా మన మహత్వం ఎప్పుడు కూడా
ఒక వర్గం వారే, ఒక సగవారే ఉండాలి, వాళ్ళే చేయాలని ఇక్కడ చెప్పలేదు. అట్టడుగుడు వాడు కూడా భగవంతుని చేరాలని చెప్పారు. మన సాంప్రదాయం ప్రతి ఒక్కరూ సంధ్యావంతం చేయాలి. ఎంతమంది చేస్తున్నాం? పోనీ వ్యవసాయాన్ని సంధ్యావంతం చేయగలరా? అందుకు దానికి ఏం చెప్పాడు? సూర్యనమస్కారం. వ్యవసాయం చేస్తే వాడు సంధ్యావంతం చేశాడు 3 కాలాలు. అంతేగాని వాడు పని కూడా నెక్కలేదు. ప్రతి ఒక్కదానికి కూడా అందరూ భగవతత్వాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్నానం ఉంది కాబట్టి మనము స్నానం చేసినప్పుడు కూడా ఈ భావంతో చేస్తే మనము నిరంతరం కూడా భగవతుడికి అభిషేకం చేసుకోవడం అవుతాము. వేరే మన పిల్లల స్నానం చేపిస్తున్నాం, చిరుకృష్ణుడికి స్నానం చేపిస్తున్నాను, భావమే కదా. ఆ భావానికి ఖర్చు ఉందా? అంతటి భావం చెప్పబడి ఉందండి. ఇప్పుడు అయిన తర్వాత మనకి మతం సమర్పిస్తాం కదండి. తం యజ్ఞం ప్రోచన్ పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత కావ్యాయే వర్ణాచలం చిత్ర విచిత్ర శోభితం కౌశయజ్ఞం పరికల్పితం మయా దామోదవరణ విధాన మాయాతల దివ్య రూప శ్రీహర బ్రహ్మణే నమః పద్మేగ్మం సమర్పయామి. బ్రహ్మణే నమః పద్మేగ్మం సమర్పయామి. ఎప్పుడు వస్త్రాలు 2 పెట్టాలి, ఒకటి పెట్టాలి. అందుకని వస్త్రయజ్ఞం అంటే ఏంటి? మనం కట్టుకోవడానికి, మనం పైన వేసుకోవడానికి. తర్వాత యజ్ఞోపవేతం. తస్మాదజ్ఞ పర్వత సమృతం పశరాజ్యం అశోకం సాగం సఖ్యే వాయవ్యా ఆరాణ్యాం గ్రామ్యాచయే తం తన్మన్వయావస్య బ్రహ్మసూత వినిర్మితం దాస్తాని ధరణార్థం వై గృహాణ భవిత్వర శ్రీహర బ్రహ్మణే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇది బ్రహ్మసూత్రం అని అంటారు. అంటే ఎందుకు భోజనం పెడుతూ వాడు ఆచమనం చేసుకుని, వాడు గాయత్రి మార్చుకొని ఆ తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా చెప్తున్నది. యజ్ఞోపవీతము పురుషుడికి ఎంత ముఖ్యమో స్త్రీలకి మంగళసూత్రం. అందుకని ఆ స్త్రీలకి మంగళసూత్రం బ్రహ్మసూత్రం, పురుషుడికి గాయత్రి బ్రహ్మసూత్రం. ఎందుకంటే ఈ యజ్ఞపీఠంలో కూడా 9 దారాలు ఉంటాయి. ఆ 9 దారాల్లో 3 దారాలు వచ్చి 3 దారాలు వచ్చి 3 దారాలు 3 ముళ్ళు ఉంటాయి. ఆ 9 దారాలు నవమీలకు సంకేతం అయితే ఈ 3 అంటే సృష్టి స్థితి లయకర్త నీ శరీరం అంటే ఉన్న భావనతో నిరంతరము ఆ శరీరం కదులుతూ ఉంటుంది సరా, ఆ గుర్తు కోసం యజ్ఞాపవీతం. సృష్టి స్థితి లయ ఆ 3 ముళ్ళు, జాగ్రత్త సుషుప్త ఆ 3 ముళ్ళు. అందుకని 3 దారాలకు 3, 3 దారాలకు 3, 3 దారాలకు 3, 9 ఉంటుంది. అంతటి అర్థం ఆ గాయత్రిలో ఉన్న భావం. ఇవన్నీ పరదాలను చేయించినట్టు ఆ భావంలో గాయత్రి నడుచుకుంటే తప్పనికి ఉంటుంది. అలా కాకపోతే మామూలు వేసుకుని అనుకోండి, కొంచెం స్వల్పం. అందుకని ప్రతి ఒక్కరికి కొంచెం గాయత్రి వేయడం ఆచారంగా ఇక్కడ మనం గాయత్రి అని సమర్పించాం. అయిన తర్వాత గంధం. తస్మాదజ్ఞాపర్వత రుచస్తామనయజ్జరే చందాగజరే తస్మాత్ యదుర్హస్మా అజాయేత కస్తూరికాసన్న చంద్రమాణి కాస్మిన్ సంయోజ గంధసారై విలేపనం శ్రీగురు దేవదేవ దేవో వివక్షోజగ్రేం రామకం చందనాగర కర్పూరం కేశరాస్మైర్మిశ్రితం గంధం దాస్యామిహం భక్త్య సద్గురుత్తమ శ్రీగురు శ్రీధర బ్రహ్మణే నమః గంధం ధారయామి. శ్రీధర బ్రహ్మణే నమః గంధం సమర్పయామి. గంధం ఎట్టొస్తుంది? చెత్త ముక్క, దాన్ని బాగా అరగదీస్తే గంధం వస్తుంది. ఇది కూడా ముక్కే. ఈ ముక్క మనసుని బాగా అరగదీస్తే సువాసన వెలువడుతుంది. అరగదీయాలంటే రాయి కావాలి. ఆ రాయి గరుపు, ఆ గరుపుల మనిషి దగ్గర వస్తుంది. అంటే ఆ రాయి లాంటి వాడు సాయి తత్వం, సత్సంగం. ఆ సత్సంగం ఈ మంత్రం కానీ బాగా రాజం చేస్తే మనలో కూడా సుగంధం వస్తుంది. అంటే సుగంధం వస్తే అందరూ ఆస్వాదిస్తారు. సుగంధం కానీ దుర్గంధం వస్తే ఎవరు జరుగుతారు. అంతేకాకుండా గంధం చూడండి, పాముని తీసుకుంటుంది. పామునే ఉంటుంది, సరిపోయింది. అలాగే నిరవత మనిషి వాడు చెడు మనిషి అని అనిపిస్తుంది. అందరూ తన పిల్లలుగా తీసుకుంటారు.
ఇది మాట కాదండి, మహాత్ముడు భాస్కరే. 10 గ్రాముల చూడటం మనం అమ్మగారు ఉన్నారు అవుతుంది. ఆయన ప్రతివేశారు, ఏంటమ్మా చెడ్డ వాళ్ళకి సాధన పెడుతున్నారు, మంచి వాళ్ళకి సాధన పెడుతున్నారు, ఏంటి మీ పరిస్థితి అన్నప్పుడు ఆమె ఒకే మాట చెప్తున్నారు, నేను అంగడి పెట్టుకున్నానండి. నేను అర్థం చెప్తాను, నేను అంగడి పెట్టుకున్నానండి. ఇప్పుడు వ్యాపారస్తుడు చెడ్డవాడికి వస్తువులు అమ్మడా, మంచివాడికి అమ్ముతాడు. అంటే అద్భుతమైన ఆ వేదాంతంతో చిన్న మాట. అందుకని మహాత్మ సిద్ధాంతం ఆధ్యాత్మిక అందించాడు. అవన్నీ చదివించి తప్ప మనకి ఆధ్యాత్మిక అవగాహన ఉండదండి. అంటే మాస్టర్ గారు అవతలని తెలిపాడు, సరే ఈ కొత్తగా చెప్పాలనుకుంటున్నాం, భాగవతం వచ్చాడండి వాళ్ళతో అవుతుంది. ఎందుకు భాగవతం చెప్తున్నాను? భాగవతం ఏమొస్తుంది, భాగవతం ఏమొస్తుంది, ఏమొస్తుంది? పుణ్యవతం, పుణ్యం రాదు. భాగవతం భాగవతం పదే పదే అంటారు, భాగవతం 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 భాగవతం. అయితే భాగవతం ఇంకేం కావాలండి? అది వేరు శ్రీపురాణం కావాలండి, లేదా ఆలవాళ్ళు చదవండి. 12 ఆలవాళ్ళు ఉన్నారు కదా, ఆలవాళ్ళు ఒక స్త్రీ, ఆమె ఎవరు? గోదావరి. అంటే స్త్రీలు కూడా పూజనీయులు. ఇవన్నీ మనకు తెలుసు, స్త్రీలు కూడా పూజ చేయడం. ఆ భావం ఉన్నప్పుడు స్త్రీలు పట్ల ఎలా ఉంటారు, ఏ భావం కలిగి ఉంటారు? అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను ఆలవాళ్ళు పూజిస్తూ మరి స్త్రీని గౌరవించకపోతే నేను ఆలవాళ్ళు ఎలా ఉంటాను? ఇవన్నీ మనకు చేసే తత్వమేండి సాయితత్వం. అలాగే బాగా ఆకర్షించే సువాసన ఆ తర్వాత పుష్పం అదాయంత బ్రహ్మణే నమః పుష్పాలు ఏ పుష్పత పూజించాలి? ఒకరేమో మంగళవారం మల్లె పూలు అంటారు, గురువారం గులాబీ పూలు అంటారు, శుక్రవారం చామంతి పూలు అంటారు. ఉన్నారు అంటే మీరు అసలు పనికిరావా? ఆ పూలు వేస్తే పౌరులు అవుతాడా అని ఆలోచిస్తామండి మనం. ఎందుకంటే మనకి ఏంటంటే భగవద్గీత ప్రమాణం కదా. భగవద్గీత ఏం చెప్పాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పాడు. కానీ ఫలాని పత్రం అని చెప్పలేదు, ఫలాని పుష్పం అని చెప్పలేదు, ఫలాని బీజం చెప్పలేదు, ఫలాని కాయాన్ని పండుగ. అంటే అన్నీ కూడా భగవంతుడు కల్పించేదానికి దానికి అర్హత ఉంది. ఏది పనికి రాదు అనేది ఏది లేదు, అన్నీ పనికొచ్చేట్లే. ఇప్పుడు ఈ పుష్పాలలో కూడా ఉత్తర పుష్పం ఏది? పుల్లని పుష్పం పుట్టేది మానసిక పుష్పం ఉత్తమైంది. మానసిక పుష్పం ఉత్తమైంది. ఈ వస్తువు మనుషులకు అర్పించినప్పుడు కూడా అది ఆయనకు చెందుతుంది, తీరుతుంది. అది ఏ పని త్రికరణ శుద్ధిగా చేయండి, మనస వాచ కర్మణ. ఈ 3 ఒకదానిలో కలిసితే అది చిత్తశుద్ధి మనకు కలుగుతుంది. ఆ 3 ఉన్నప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంతకు అర్థం ఉండండి. పుష్పం అంటే అన్ని పుష్పాలే, కానీ ఎన్ని భగవంతుని పాదాచారం చేస్తుందండి. ఎన్నో పూలు వస్తున్నాయి తోటల్లో, ఎన్ని భగవంతుని పాదాచారం చేస్తుంది. భగవంతుని పాదాచారం చేయని పుష్పం ఏది కూడా వాడిపోయిన కలిపి పూలు వాడిపోయినా అనుకోండి, శివుడు సుఖం అవుతుందేమన్నా. మన జీవితం కూడా ఆయనకు అత్యధికమైతే ఈ శరీరం రాలిపోయినప్పటికీ కూడా దీనికి శాశ్వతం. ఇలాగే ఇక్కడ భక్తి ప్రధానంలో జటాయు రామనాథుడు తెచ్చుకోబోతా ఉంటే పోరాడి
మీకు శిక్షణ మీకు రాబోయే రకాలు చేస్తాడు. అప్పుడు బుద్ధిదేవత ఒక ఆశించట, నేను సీత యొక్క విషయం రాముడు చెప్పేంత వరకు మృత్యుడు నా దగ్గరకు రాకూడదండి జటాయి. ఆ తర్వాత రాముడు కలవడిన తర్వాత, రాముడు చెప్పిన తర్వాత, సీత దాడి చెప్పిన తర్వాత రాముడు ఒళ్ళు తలపెట్టుకొని తన ప్రాణం విషయం రాముడు 2 కన్నీటి పొట్టు అంటే పరోపకార మిగం శరీరం ఆ జటాయు ఆ విధంగా కాబట్టి సాక్షాత్ భగవంతుడు కను మీద పెట్టుకున్నాడు. భీష్ముడు కూడా సత్యంగా మరణం ఉంది. సత్యంగా మరణం ఆంధ్రలోనే ఉంది. ఆ సత్యంగా మరణం పొందేంత వరకు ఆయన దేనికి తిన్నాడు? కంపసైదు ప్రాణాలు పెట్టుకున్నాడు. ఒక పక్క రక్తం, ఒక పక్క కారుతూ ఉంటే, గుచ్చుతూ ఉంటే, కృష్ణుడు వచ్చేంత వరకు నా మృత్యువు ఆగాలి. కృష్ణుడు వచ్చిన తర్వాత ప్రాణం వదిలాడు. కృష్ణుడు ఒక చిరుడు ఉంటాడు. అక్కడేమి జటాయుకి రాముడేమో కథను పెట్టుకున్నాడు. అదే కృష్ణమూర్తి అతను ప్రాణం వస్తే నవ్వాడు. ఎందుకు తిన్నాడు? ఇంకు సభలో ద్రౌపదికి ఆ విధంగా బాణం చేస్తుంటే నోరు మెదపల భీష్మాచారు. చూడండి కర్మ ఎంత తక్కువ. ఎవరు తక్కువ ఎవరు తక్కువ అని కాదండి కదా. భీష్ముడు తక్కువ లేకపోతే దానికి బాగా అపద్ధతి. ఇక్కడ భావం ఏ భావం వచ్చే భావం ఉంటే భవిష్యత్తు చేస్తాము అని ఉద్దేశంతో ఆ జటాయు జరిగింది. ఇతడు చేరాడు కానీ ఇతడు కన్నీటికుంటూ రావాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడు ఇష్టపడడం కాదండి, భగవంతుడు మనం ఇష్టపడాలి. ఆయన ఆ గురువు అని చెప్పుకోవడం డబ్బా కొట్టుకోవడం కాదు. లేదు, ఆయన అనుకోవాలి మీరు నా శిష్యుడు. ఆయన అర్థం మీకు అందరికీ అంటే ఎవరిని అభిమానం మనం పొందాలి అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ప్రధానమంత్రి నాకు తెలుసు ఏం లాభం, ఆయన ఇండియాలో నేను ఎవరు తెలిస్తే ఈ ఊరే కదా విధానం నాకు భావిస్తాడు. కాబట్టి మన యొక్క పూజ, మన యొక్క పని అన్నీ కూడా ఆ అభిష్టమైన కాదండి మనం చేయగలిగితే ఆ ఇష్టపడతాం. అందుకే ఈ ప్రయత్నం అంతా కూడా ఇవన్నీ మొదటి ప్రయత్నాలు అనేది. ఇదే చివరి మాత్రం కాదు, దీంట్లో మనం ముఖ్యస్తున్నాము గ్యారెంటీ మాత్రం లేదు. ఇవన్నీ కూడా ఏమంటే ఓనామాచడం లాంటివన్నీ కూడా ఏది పూజ, సత్సంగము, భజన, మన దేవాలయము ఇవన్నీ కూడా ఓనామాచడం లాంటిదే. ఏదో రెగ్యులర్గా తిరిగి మాత్రం గుర్తు చేస్తుంది సున్నా అవకాశం లేదు. అది ప్రమాణం చూసుకోవచ్చు అంతే. ఇవన్నీ ఓనామాలు దాటి వెళ్ళాలి అకాలకి. అక్కడి నుంచి సత్తాలకి, అతను విదక్షల పదాలకి, విదక్షల పదాలకి, అతను భూదక్షల పదాలకి, ఆ తర్వాత ఐదక్షల పదాలకి, ఆ తర్వాత కూర్చున్నారు ఎన్ని జన్మలో. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటాడో ఈ జన్మలో ప్రతి క్షణము కూడా ఆలోచించాలి. ప్రతి భావాన్ని కూడా వివేకంతో, విచక్షణతో దాన్ని తీసుకుంటాడు, పరిశోధిస్తాడు. అది జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానమే తపస్సుగా మారుతుంది. ఇంత టైం పడుతుందండి. విత్తనం వేస్తానికి పనికి వస్తుందా? ఇప్పుడు కూర్చుంటే నాకు ముక్తి చేస్తుందా? మంచి చేస్తే ముక్తి చేస్తుందా? సత్యం ముక్తి చేస్తుందా? రోజు గుడి గురించి ముక్తి వస్తుందా? దానికి టైం. విత్తనం వేస్తానే దానికి వాతావరణం అనుకూలించాలి. గుడికి వచ్చిన తర్వాత ఆ దేవాలయం అడుగు వెళ్తానే పక్క ఎనపడగా అక్కడ కానీ చెయ్యి తగిలిందంటే చెయ్యి తగిలిస్తేనే ఇక్కడ బుద్ధి ఉండట్ల కళ్ళు ఎక్కడ ఉంటాను నేనండి వేసా. ఇంకేంటి అక్కడ ఆడిపోయా ఇన్నిసార్లు ఉపయోగించి అవన్నీ తిరిగిచ్చేదండి సత్సంగం. ఎందుకు సత్సంగాన్ని భరతమాసం కొట్టుకున్నాడంటే ఈ సత్సంగం వజ్రాయుధైనా ఈ సత్సంగం ద్వారానే నీ మనసులో తిరగడానికి అవకాశం ఉంది అని నిరంతరం సత్సంగం ఆయన ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆయన కథను పెట్టడానికి కాదు. నైమిషాలను సుఖమంది సౌలికారులకి ఖచ్చితంగా సత్సంగం చెప్పేవాడు కదండి. దాన్నే చెప్పాడు.
పోనీ ఆయన చేస్తాను సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిఖిలతత్వం, నిఖిలతత్వమే జీవన్ ముక్తి. ఇప్పుడు చెప్పాడు మనం ఓనామాల్లో ఉంది, ఎవరు నమ్మదు మరి అనే చెప్పాడు రంగాచార్య. సత్సంగత్వమే నిస్సంగ, సత్సంగం కాదు నిస్సంగం ఏర్పడాలి, నిస్సంగం కాబట్టి నిర్మోహత్వం రావాలి, తర్వాత నిఖిలతత్వం రావాలి, తర్వాత జీవన్ ముక్తి రావాలి. మరి వీటిలో ఏది అని నేర్పడి చూసుకుంటే ఏది లేదు. ఊరికే పలక పట్టుకోవడం, బలం పట్టుకోవడం, తీర్థవడం అంతే నా పరిస్థితి. మరి నిర్భయత్వం నిశ్చితత్వం రావాలంటే ఎంత కావాలి? నేను అనుకుంటాను నిర్భయత్వం, నేను నిర్భయత్వం నాకు అనుకుంటాను, నాకు నిర్భయత్వం మీరు అనుకుంటుంటారు. వెంటనే ఇక్కడ బలి ఇక్కడ పడేది దీని మీద దగ్గర మీ మీద మాట్లాడు. నాకేం నిర్భయత్వం ఇక్కడ? నా నిర్భయత్వం ఉంటే అది బలి పడినది పావు రాని లేవు రాని నిశ్చలంగా ఉండాలి, అప్పుడే భక్తుడు. కానీ నిర్వచనం బాబా చెప్తున్నాడు, నిశ్చితం చెప్పాడు, నిర్భయత్వం చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చింది మనకి? పుష్పం ముగిస్తుంది. ఇవన్నీ కూడా బాలశక్తితో సమర్పిస్తే కూడా అద్భుతమైన స్థితిని పొందగలరు. ఆయన తర్వాత అంగపూజ అంటారు. అంగపూజ అంటే కాలి కోటు నుంచి తల వరకు అనువునందు కూడా మీకు ఇటువంటి గుణం ఉంది, సద్గుణం ఉంది అని స్మరించుకోవడం. ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. ఓం వేద పాదాయ నమః పాదౌ పూజయామి. మీరు చెప్పండి ఒకసారి. ఓం వేద పాదాయ నమః పాదౌ పూజయామి. ఓం పాదాయ నమః జంఘే పూజయామి. ఓం ఆధారభూతాయ నమః జానునే పూజయామి. ఓం విశ్వప్రపూజితాయ నమః ఊరు పూజయామి. ఓం జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి. ఓం చిత్తప్రజ్ఞాయ నమః కటిం పూజయామి. ఓం విశాసనాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలవక్షాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శుద్ధ హృదయాయ నమః హృదయం పూజయామి. ఓం సిద్ధవత్సలాయ నమః స్థలో పూజయామి. ఓం ఆత్మోద్ధారకాయ నమః భుజౌ పూజయామి. ఓం దానహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం ప్రసన్నవదనాయ నమః ముఖం పూజయామి. ఓం మృదుభాషణాయ నమః జిహ్వాం పూజయామి. ఓం కరుణాజలనిధే నమః నేత్రే పూజయామి. ఓం శాసానుసారిణే నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వజ్ఞాయ నమః సర్వలింగాన్ని పూజయామి. అంటే ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క అద్భుతమైన లక్షణం కలిగి ఉంటుంది. సద్గురేఖ పాదాల్లో అన్ని తీర్థాలు ఉన్నాయి. ఇది మనం చెప్పకాదు, పురిగతిలో ఉంది. సర్వ తీర్థావగాహ సంప్రాప్తి ఫలభ్రణ గురో పాదోదకం పీత్వా శేషం చరితిదార్యం. అన్ని సర్వతీర్థాలు ఆయన పాదాలనే ఉంటుంది. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? కాశీక్షేత్ర నివాసచ్చ జాహ్నవీచరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ బ్రహ్మనిశ్చయ. ఈ విశ్వమంతా ఆయనే ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అది కాశీ. ఇది మాట కాదండి. గొలగుడి వెంకటేశ్వర దగ్గర తులసి భాగం ఉంది. అందరూ కాశీకి పోతున్నారు, నేను కూడా పోతానండి. నువ్వు పోతులేమో రెండో తర్వాత అన్నాడు. వాళ్ళ కాస్త వెళ్ళిపోయారు. ఇంకా అది తోడెవరు ఉంటారు? ఏంటి నువ్వు కట్టాను, వాళ్ళతో పని లేదు, నువ్వు పోదామన్నావు అంటే ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామి వారు కాశీకి తీసుకున్నట్టుగా స్వప్నం. అంటే ఇంకా పక్కన మెలకు వచ్చింది ఆయనకి. కాశీ దర్శనం ఆనందం కలిగింది. అది ఎలా నిరూపణ అవుతుంది? వెంటనే కాశీ మీద వచ్చి తిరిగి వస్తారు. వచ్చిన వాళ్ళు చెప్తాను నేను
మణికర ఘటన ఎక్కడుంది, ఆ దుడ్డి గణపతి ఆడున్నాడు, అవన్నీ ఈమె చెప్తాను వాళ్ళకి. ఎలా చెప్పగలిగింది? గొలవమూడి వెంకటేశ్వర సాక్షాత్తు సద్గు స్వరూపం. అందుకని ఆయన ఉన్న ప్రదేశమే కాశీ చేత పవిత్రమైంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక్కోసారి కాశీ ప్రయాణంకి ఆగిపోవచ్చు. అయ్యో బాధపడడం ఆయన చెప్తాం. రోజు పూజిస్తున్నాయని కాశీ తొడుకోలేదు మరి. అందుకని ఆయన ఎక్కడుంటే అదే కాశీ. ఇంట్లో ఆయన ఉన్నాడు కదా, ఆయన ప్రతిరూపం ఉన్నాడు కదా, ఇదే కాశీ. నేను ఎందుకు పంపించలేదు అది ఆయనకే ఎరుక అనే భావంతో చెప్తున్నామండి ఇక్కడ. అలాగే ప్రతిరూపంలో ఆధారభూతుడు ఆయన, అలాగే విశ్వ ప్రభుజితుడు ఆయన, జితేంద్రుడు ఆయనే, ప్రజ్ఞుడు ఆయనే, మితంగా ఆహారం తీసుకునేది ఆయనే. అంటే మన శరీరం అనువరణందు ఆయనే ఉన్నాడని గుర్తు కోసం అండి ఈ అంగపూజ. నిజంగా కాలి గోడెంచి ప్రతి తరుణంలో కూడా శక్తి ఉందా లేదా? ఆ శక్తే భగవత్ స్వరూపం. అందుకని అంగపూజ. ఇప్పుడు అష్టోత్తరం చెప్తున్నాం. అష్టోత్తరం అంటే 108. ఎందుకు 108 పెట్టాడు? 107 ఎందుకు పెట్టలేదు? 109 ఎందుకు పెట్టలేదు? ఈ చాలా సత్వంగా గ్రహించుకున్నామండి. కొత్తవారం నాడు కాబట్టి మళ్ళా గ్రహించుకుంటున్నాం. అంటే ఏంటి? మన నక్షత్రం 27. ఎన్ని పాదాలు? 4. 27 × 4 108. ఎవరు పుట్టినా ఎవరు చచ్చినా ఈ 108 దాంట్లో పుట్టడం చావడం జరగాలి. వాళ్ళందరికీ మంచి జరగాలని భావన. 1 + 0 + 8 ఇది ఒకటి 9. 9 శాశ్వతం. 9 × 1 = 9. 9 × 2 = 18. 8 × 1 = 9. 9 × 3 = 27. 2 × 7 = 9. 9 × 81. 8 × 1 = 9. 9 × 9 = 90. అంటే నవవిధ భక్తి సంకేతంగా అష్టోత్తరం. అందుకని మనకి అసలు 108 నామాలు పెట్టాలండి. ఈ 108 నామాలు వచ్చించడం ద్వారా ఇది ఒక నామం చాలు కదా. ఎందుకు ఇది నామాలు అంటుంటారు కదండి. ఎందుకంటే ఆయనకి అన్ని పేర్లు అంటే ఆయనకి వినబడదా అంటారండి. ఈ 108 నామాలలో ఒక నామైనా మనసులో దిగుతుందని. ఇప్పుడు అంగపూజ చెప్పాము. ఈ అంగపూజలో ఒక్కటి శుద్ధ హృదయాయ మహా అని ఒకరికి హత్తుకొని ఉంటుంది. మిగతా సాయం అంటే మితంగాచరణ ఒకరికి హత్తుకొని ఉంటుంది. ముదు భాష మనం ముదుగా మాట్లాడాలి ఒకరికి హత్తుకొని ఉంటుంది. ఒక్కటి చాలు మనిషి ధరించడానికి. అన్నం ఉడికిందా లేదా చూడడానికి అన్నం మొత్తం చూస్తామా? ఒక మెతుకే చూస్తామా? అది అందుకని 108 నామాల్లో ఏ నామం మీద నీ మనసు స్థిరపడుతుందో ఆ నామాన్ని పెట్టుకో. ఓం సమసద్గురు సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః. ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః. ఓం విశ్వలింగాయ నమః. ఓం బహిరంతర్వ్యాపినే నమః. ఓం దేహస్థ పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః. 8వ నామము చూడండి. దేహ పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః. ఈ దేహం పంచభూతాలతో నింపబడి ఉందిరా నాయన. ఈ పంచభూతాలే అన్ని దేహాల్లో ఉంది నాయన. కాబట్టి అన్ని దేహాల్లో నీ పంచభూతాలే భగవత్ స్వరూపం నాయన అని గుర్తు తెచ్చుకోవడం జరిగింది. ఓం దేహస్థ పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః. మీరు వచ్చి ఈ పంచభూత రూపంలో ఈ దేహంలో ఉన్నారు అని ఇంకొక భావన. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? అందులో భగవతత్వం భగవతుడు భావన కలుగుతుంది కదండి. అంతెందుకండి మీరందరూ పెద్దలు. ఒక చిన్న పిల్లవాడు కాలు తగిలితే మీరు చిన్నపిల్లవాడికి నమస్కారం పెట్టరా? ఒక చిన్నపిల్లవాడిని వదిలేస్తారు కదా, ఏమన్నా వదులుతారా? అంటాం కదండి. ఏ భగవత్ అంటా ఉంది అట్లానే అంటాం. అంటే ఏంటి? వాడిలో భగవతత్వం ఉందని మన పెద్ద చెప్పారు కాబట్టి అది తెలుసో తెలియకో అట్టగలతో అనుకున్నాం. అంటే ఏంటి? వాళ్ళలో భగవతుడు ఉందండి. అది దేహ బుద్ధి వ్యాప తేజో వాయు రాకాశ స్వరూపుడు నీవు. ఈ రూపమే ఈ దేహాల్లో పంచభూతాలు నింపబడి ఉంది. అది చిన్న పెద్ద ముస్లిం ముతక లేదు, అందరిలో ఉంది అనే భావాన్ని నిలుపుకోవడం కోసం ఈ నామం అండి. ఓం చిద్రూపాయ నమః. ఓం చైతన్యలింగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం దిగంబరాయ నమః. ఇక్కడ దిగంబరుడు అంటే గుడ్డలు లేకుండా కాదండి. దిక్కులే అంబరం అంటే వస్త్రం. దిక్కులే అంబరం కలిగిన వాడిని దిగంబరుడు అంటారండి. ఓం కేవలాయ నమః. ఓం విశ్వసాక్షిణే నమః. ఓం సర్వజీవ స్వరూపాయ నమః.
ఓం నామరూపరహితాయ నమః, సర్వనామ రూపిణే నమః. ఒక్కొక్క నామం వివరించిపోతాం టైం చాలు కాబట్టి. సర్వనామ రూపిణే నమః. అన్ని నామాలు నీవే అనేటప్పుడు ఏ నామం గొప్పది, ఏ నామం తక్కువది? సాయి తక్కువ, రాము ఎక్కువ, కృష్ణుడు ఎక్కువ, బుద్ధుడు తక్కువ. సర్వనామ రూపిణి, అన్ని నామాలు నీవే. ఓ విశ్వరూపాయ నమః, విశ్వమంతా రూపంలో నువ్వే ఉన్నావు. ఓ విరూపాయ నమః, ఓ విరూపాక్షాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిశ్చలాయ నమః, ఓం చంచలాయ నమః, ఓం అరిహిత్వర్గ వినాశకాయ నమః, ఓం దృశ్యాయ నమః, ఓం దృగ్రూపాయ నమః, ఓం హృదయాయ నమః, ఓం సర్వలోకాత్మకాయ నమః, ఓం సర్వలోక సాక్షిణే నమః, ఓం సర్వదేవతా స్వరూపిణే నమః, ఓం ఆకాశగమనాయ నమః, ఓం గమనాగమనరహితాయ నమః, ఓం సర్వస్థితాయ నమః, ఓం తన్మాత్రాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం నాదనాథాయ నమః, ఓం యోగాయ నమః, ఓం యోగేశ్వరాయ నమః, ఓం యోగయోగ్యాయ నమః, ఓం యోగగమ్యాయ నమః, ఓం సర్వయోగిస్వరూపిణే నమః, ఓం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం సిద్ధియోగినే నమః, ఓం సిద్ధరాజాయ నమః, ఓం సకలసిద్ధస్వరూపాయ నమః, ఓం సిద్ధసంకల్పాయ నమః, ఓం సర్వసిద్ధసేవితాయ నమః, ఓం సర్వసిద్ధిసేవితాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విచిత్రవేషాయ నమః. చూడండి ఇక్కడ విచిత్రవేషాయ నమః అన్నాం అంటే ఎందుకు మనం ముఖ్యమని చెప్పుకుంటున్నామండి. విచిత్ర వేషాయ అన్ని విచిత్రంగా వేషాలు కూడా నువ్వే. రావుటోడు నువ్వే, పక్కటోడు నువ్వే, కుంటివాడు నువ్వే, గుడ్డివాడు నువ్వే, పుట్టివాడు నువ్వే, పొడుగువాడు నువ్వే, బొజ్జవాడు నువ్వే అన్నప్పుడు వాళ్ళు చూసి మనం నవ్వం, వాళ్ళని చెల్లించుకోం, వాళ్ళని ఎగటాల్సి. అందుకే మహావిష్ణువు మరుగుజ్జుగా వచ్చాడండి వామనావతారంలో. ఎందుకంటే మరుగుజ్జు నవ్వబాగడరా అని విష్ణువే వామనావతారం ఇక్కడ ఉద్దేశం ఏమిటి? ఇంతటి భావం ఉంటుందండి. ఓం విచిత్ర వేషాయ నమః, ఓం చిత్త దాంచల్య వినాశకాయ నమః, ఓం చిత్త సాక్షిణే నమః, ఓం భేదవర్జితాయ నమః, ఓం కృపా కటాక్ష స్వరూపాయ నమః, ఓం కృపా నిధియే నమః, ఓం కరుణామూర్తయే నమః, ఓం సమదర్శినే నమః, ఓం ఆత్మదర్శినే నమః, ఓం పరమాత్మ స్వరూపాయ నమః, ఓం వర్షరూపక యజ్ఞకృతే నమః, ఓం సకాల వర్షదాత్రే నమః, ఓం సధర్మ సంరక్షకాయ నమః, ఓం సదాచార విగ్రహాయ నమః, ఓం ఆచారవర్జితాయ నమః, ఓం రోగ నివారిణే నమః, ఓం సర్వశాస్త్ర స్వరూపిణే నమః, ఓం సర్వాచార సంసేవితాయ నమః, ఓం వేదవేద్యాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం వేదకర్తే నమః, ఓం వేద సంరక్షకాయ నమః, ఓం యజ్ఞ పురుషాయ నమః, ఓం యజ్ఞాయ నమః, ఓం యజ్ఞభోక్తే నమః, ఓం యజమానినే నమః, ఓం జ్ఞానయజ్ఞాయ నమః, ఓం ధ్యానయజ్ఞాయ నమః, ఓం బోధయజ్ఞాయ నమః, ఓం భక్తియజ్ఞాయ నమః, ఓం సృష్టియజ్ఞాయ నమః, ఓం చిదగ్నికుండాయ నమః, ఓం విభూతయే నమః, ఓం నీలాయన బ్రహ్మాండమండలాయ నమః, ఓం సంకల్పధర్మలోకాయ నమః, ఓం ఆహారాయ నమః, ఓం నిరాహారాయ నమః, ఓం తీర్థపాదాయ నమః, ఓం తీర్థపాలకాయ నమః, ఓం తీర్థకృతే నమః, ఓం త్రికాలజ్ఞాయ నమః, ఓం కాలరహితాయ నమః, ఓం దృగ్దృశ్య వేద వివర్జితాయ నమః, ఓం ప్రణవాయ నమః, ఓం శబ్దరూపిణే నమః, ఓం దేవదేవాయ నమః, ఓం దేవాలయాయ నమః, ఓం సర్వధర్మ సంసేవితాయ నమః, ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః, ఓం ధర్మస్వరూపాయ నమః, ఓం అవస్థాయ నమః, ఓం లీలామానుష విగ్రహాయ నమః, ఓం లీలా విలాసాయ నమః, ఓం శ్రీమాత ప్రసన్నాయ నమః. చూడండి ఎట్లా ప్రసిద్ధి అవుతాడు? శ్రీమాత ప్రసన్నతేనే ఆయన ప్రసిద్ధి అవుతాడంట. మనుషులు స్మరిస్తేనే ఆయన ప్రసిద్ధి అవుతాడు. దర్శన స్థలంతోనే భగవంతుడు ప్రసిద్ధి అవుతాడు అనే దానికి ఈ భావం అండి. ఓం శ్రీనివాసాయ నమః, ఓం ద్వారకామాయ నిలయాయ నమః, ఓం భక్త భారభృతాయ నమః. చివరిది భక్త భారభృతాయ నమః. భక్తుల యొక్క భారం భరించేవాడు భగవంతుడు. దీని ఉదాహరణ ప్రహ్లాదుడు.
సింపుల్ చెప్పి ప్రహ్లాదం, ఎందుకంటే ప్రహ్లాదం మనం అందరూ సినిమా చూసుకుంటాం కాబట్టి తెలుసుకుంటాం కాబట్టి భక్త ఆయన యొక్క భారానంతా కూడా ఆయన భరించాడా లేదా. ఓం సమసద్గురు శ్రీ సాయినాథాయ నమః, ఓం సమసద్గురు శ్రీ భరద్వాజాయ నమః. 108 నామాలతో ఆ భగవంతుడి యొక్క గుణగుణాలని స్మరించుకోవడానికి భరద్వాజ మాస్టర్ గారు మనకి షోడశ పూజలో మనకు అందించారు. ఇప్పుడు ధూపం. ధూపం అంటే మనకి కడ్డీలు. ఎందుకు కడ్డీలు వెలిగిస్తారు ఆలోచిద్దాం. అంటే కొత్త వాళ్ళకి ఈ పాత ఇల్లు అయిపోతుంది కదా. ధూపం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ కడ్డీలు ఏముంది? కడ్డీలో ఏముంది? కడ్డీలు ఏముంది? పొల్లు ఉంది, సువాస తర్వాత పొల్లు ఉంది. ఆ పొల్లకి సువాసన అర్థపడేది. అప్పుడు వెలిగిస్తే సువాసన ఒక విధంగా ఉంటుంది. పూర్వకాలంలో మా సాంప్రదాయంలో గురువు దగ్గర వెళ్ళేటప్పుడు సమిధం తీసుకెళ్తారు. సమిధం అంటే ఏంటి? పొలం. ఎందుకని? ఆ గురువు ఈరోజున అగ్నిహోత్రుడు కాబట్టి సమిధం తీసుకెళ్తారు. ఇది మనకి భాగవతం చెప్పే ఉంది. విష్ణు భగవానుడు సాందీపురం మహర్షి తీసుకోవాలంట అడవికి వెళ్ళి కట్టి తీసుకొచ్చారని మనం సినిమా చూస్తాం కదండి. తొలగపోయినా కూడా అందుకని భగవంతుడి దగ్గర ఇప్పుడు సమిధం తీసుకెళ్ళాలి. ఆ కట్టి పుల్లే ఈ దేహం. ఈ పుల్లకి స్వచ్ఛతమైనది సువాసనమైన గుణాలకు కలిగి ఉంటే చాలదు. దాని సద్గురు యొక్క కృప కావాలి. అది అగ్ని. ఉత్తపుల్ల ఏ వాసన ఉంటుంది? కొద్దిగా వాసన ఉంటుంది. అది వెలిగించామనుకోండి సువాసన ఉంటుంది. అంటే సద్గురు యొక్క కృప ఉంటేనే సువాసన వచ్చినట్టుగానే నువ్వు ఇన్ని శాసాదైనా ఏమి చేసినా ఆ యొక్క కృప లేనిదే నీలో సువాసన వెదగలదు అని ఉద్దేశంలో కడ్డీ వెలిగిస్తున్నాడు. అది దాన్ని ధూపం అంటారు. యత్ పురుషం వెదదుః కజదావ కల్పయం ముఖ్యం కిమస్య కౌబాహు కాభూరూపాదావుచ్యతే వనస్రహే దివే నానాగంధై సంయుతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దీర్ఘపర బ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి. ధూపం తిప్పడంలో కూడా మనకి తెలియదు. ఇలా ఇలా అంటున్నాం. ధూపం దేనికి? సువాసన దేనికి? కంటితో పిలుస్తారా? నోట్తో పిలుస్తారా? చేతితో పిలుస్తారా? దేనితో పిలుస్తారు? ముక్కుతో పిలుస్తారు. ఇలా అలాంటి ముక్కు చేట తగులుతుంది అంటూ ఇట్లా అంటున్నాం అనమాట. ఏదో సినిమాలో దూరంగా కోడి కట్టేసి దర్జీ అన్నట్టుగా. అందుకే చూడండి తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణం చేయించుకుంటారు. టీవీలో చూడండి. ధూమం జరుగుతుందా? అలానే ఇలా దిగేస్తారు, అలానే ఇలా దిగేస్తారు, అలానే ఇలా దిగేస్తారు. కాబట్టి టీవీలో చూడండి కళ్యాణం చూస్తారు కదా. మరి అలానే పెట్టకూడదా? తుమ్ములు రావా ఇంకా ఒక తోగ పెట్టుకుంటా. అదేంటి ఉద్దేశం. అందుకని అలా వాసన ఎంత తీసేవారు. మళ్ళీ కాదు పిలుచుకున్న తర్వాత మళ్ళీ పిలిచిన ఆయన, మళ్ళీ పిలిచిన ఆయన 3 సార్లు. ప్రతి ఒక్కరికి అర్థాలు ఉన్నాయండి. ఇవన్నీ ఆ గడ్డా మందికి మాట్లాడేవన్నీ సొంతం ఏమీ కాదు. బ్రహ్మణే నమః ధూపమాగ్రాపయామి. ధూపానంతరం దీపం. దీపం యొక్క తత్వం ఏంటి? దీపం ఎందుకు వెలిగిస్తున్నారు అంటే ఏంటి? శుభము అనుకుంటున్నాం మనం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఇంకా మాట శివుని యొక్క స్వరూపం. 2 పదాలు ఒకటే. ఎందుకు శివుని యొక్క స్వరూపంగా పోల్చారు? ఎందుకు మహావిష్ణు స్వరూపం ఎందుకు పోల్చలేదు? శివుడిని 5 వైపుల నుంచి పూచి దీపం అన్ని వైపులా వెలిగిస్తుంది. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం, శివుడి యొక్క స్వరూపం. అందుకే 5 ఉంటాయి మామూలుగా. 5 ఉన్నాయి, 6 ఉన్నాయా? సరే మామూలుగా 5 ఉంటాయి. అదేంటి? పంచభూతాల యొక్క స్వరూపం. రెండోది దీపం జ్ఞానానికి గుర్తు. అజ్ఞానం అనే హృదయంలో నుంచి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించు అనే భావం ఇది. అససోమ సద్గమయ సమసోమ జ్యోతిర్గమయ. ఇది దీపం. సమసోమ జ్యోతిర్గమయ దీపం. ఆ భావంతో దీపం వెలిగించారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా చెడుకైనా మంచికైనా దీపం వెలిగించకుండా ఎవరైనా చేస్తామా? చెడు కార్యక్రమం మంచిగా పర్లేదు. అంటే ఏంటి? ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం భావించడము. బ్రాహ్మణోద్భోగమాది బహురాజన్యపద పూర్వద్వైత్య మద్భాగ్యం శూద్రో అజాయత జ్ఞానజ్యోతి స్వరూపత్వం ఆత్మజ్ఞాన ప్రదాయక బుధవత్యాపుతం దీపం దాసామి శ్రీకుల ప్రభో శ్రీసుఖ బ్రహ్మణే నమః దీపం దర్శయామి శ్రీసుఖ బ్రహ్మణే నమః దీపం దర్శయామి.
నైవేద్యం. నైవేద్యం అంటే అర్థం ఏంటి? నివేదన. నైవేద్యం పదార్థం కదండి, నివేదన. నేను ఆఫీసు పని కావాలనుకుంటే ఏం చేస్తామండి? నివేదించుకుంటాం కదా, నివేదిస్తాం కదా. భగవంతుడికి నా మనసు నివేదించాను. కొబ్బరికాయ కొట్టడం, కొబ్బరికాయ ప్రత్యేకం. కొబ్బరికాయలో ఇంటి ప్రత్యేకత. కొబ్బరికాయ అహంకారం, అహంకారం పగలగొట్టు అది భగవంతుడు సమర్పించాడు. ఎందుకు కొబ్బరికాయ పెట్టాడు? కొబ్బరికాయ నీ అహంకార పగలుతుందైనా అహంకారం ఎప్పుడే పాల్గొంటావో ఆ కొబ్బరిలా చల్లటిలాగా స్వచ్ఛమైన మనసుంటుంది, ఆ నీరులాగా తీగ నిర్మలంగా ఉంటాము. ఆ భావంతో కొబ్బరికాయ కొట్టడం అని కొబ్బరికాయ నివేదన చేశారు. ప్రతి ఒక్క దాంట్లో భావం ప్రజలు చెప్పుకుంటారు. కానీ అది పక్కన పెట్టేసి దేవాలయం కొబ్బరికాయ మీరు చేయలేదు. నాకు అందరూ బుద్ధులు మాట్లాడారు, నేను చేస్తే పని చేస్తాను. కొబ్బరికాయ కొట్టించారు, అందరూ కొబ్బరి కలిపేస్తాడు. అయ్యో ఆయన ప్రసాద్ స్వామి ఆ పెద్ద చెప్పు నా చేస్తాను, నేను తీసుకున్నాను. పెద్ద చెప్పేది చెడు చెప్పేది. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని ప్రసాదం ఏమన్నా కాదని బుద్ధి నాలో రాలేదని అంటే ఎంత పొరపాటు చేస్తున్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాలో ఎంత బలహీనపడుతుంది. ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత అయ్యవారు చూసి అందులో పారేసినా కూడా మనకు సంబంధం లేదు. అది ఆయన ఇచ్చేసినావు మనకు దాంతో ఏమి సంబంధం ఉండదు. అది నివేదన. ఒక ఐదు పక్కన పెట్టాడు స్వామి, పక్కన ముందర పెట్టు, పక్కన ముందు పెట్టాలంటాను అన్నానండి. ఆలోచించండి. అంటే మనం నేర్చుకోవాల్సింది కూడా చిన్న చిన్నవే. ఈ చిన్న చిన్న వాటిలో పెద్ద పెద్దమైన ఆధ్యాత్మికత నిమ్మడబడి ఉంటుంది. మరి నైవేద్యం చాలా మంది అనుకుంటారండి, దేవుడు చెప్తాడు ఏంటంటే నీకోసం మీరు ఇవన్నీ చేసుకుంటున్నారు అంటారండి. అనరా? విన్నారా? నిజమేనది. మన కోసం మనం చేసుకుంటున్నాము. అంటే మనకే మనం నిజమే కదా, ఆయన యాడ్ తింటున్నాడులే, దేవుడు యాడ్ తింటున్నాడు, యాడ్ చూపిస్తియా అన్నది. యానే యాడ్ తింటాడా? అప్పుడెప్పుడు చిన్నప్పుడు వినాయకుడు పాలు పరిగిస్తారు, అందరూ వినాయకుడు పాలు తాగుతాడు. వినాయకుడు పిలిచాడు, ఆడ వినాయకుడు పాలు తగ్గింది. మూఢత్వం ఉంది. ఇది కూడా మూఢత్వం అన్నారు. ఏది? ఈ ప్రసాదాన్ని కూడా మీ తినడానికి వస్తే ఆయన తినడానికి. ఆ మాట అనే ముందు ఒక ఆలోచన కావాలి. మన ధర్మానికి మూలమేది? భగవద్గీత. భగవద్ కృష్ణుడు ఏం చెప్పాడు? నేను మీ దిశలో ఆ జీవశక్తి రూపంలో నేనే జీవనం చేస్తున్నానే శ్వాసం ఉందండి. ఈ శరీరంలో జీవశక్తి రూపం నేనే జీవనం చేస్తున్నానని చెప్పాడు. భగవద్గీత శరీరంలో ఉంటారు. అంటే జీవనం చేసేది ఎవరు? మన కడుపులో. ఏమ్మా ఉందా లేదమ్మా? అనుమానం ఉందా? భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాట. జీవశక్తి నేనే జీవనం చేస్తున్నాను అని చెప్పినప్పుడు లోపల ఉండేది ఎవడు? ఇప్పుడున్నారా? నాటి జీవనం చేస్తాడు. మరి ఈ కడుపులో ఉన్న కృష్ణుడికి ఈ నైవేద్యం లోపల పోతాం. ఇప్పుడు భగవంతుడు స్వీకరిస్తున్నాడా? స్వీకరించట. ఎన్నో రూపాయల కృష్ణుడు ఇవన్నీ చూస్తుంటే ఎన్నో రూపాయల కృష్ణుడు స్వీకరిస్తున్నాడా? స్వీకరించలేదా? నా కంటికి కనబడడు, ఈ కళ్ళకి కనబడాడు. ఈ మనసు చూస్తే కనిపిస్తాడు. ఎట్లా అయితే మన తిన్న ఆహారం కష్టంగా మార్చి నువ్వు చూస్తున్నావా, నువ్వు చేస్తున్నావా? మరి ఎలా జరుగుతుంది? నీ కంటికి కనబడంత మాత్రాన అది వాస్తవం కాదా? నీకుంటే నీ ప్రమేయం లేకుండా కొట్టుకుంటున్నది నిమిషానికి 72 సార్లు నీ ప్రమేయం ఉందా? మరి కొట్టేవాడు ఎవడు? లోపల ఒకడు ఉన్నాడు కదండి. ఆ లోపల ఉన్న ఒకడికి ఈ నైవేద్యం లోపల పోతాం. అప్పుడు భగవంతుడు స్వీకరించినట్ట, స్వీకరించలేనట్ట? స్వీకరించినట్టే కదమ్మా. మనకు సరిగ్గా నివృత్తి చేసుకోవాలి. ఎవడు చెప్తే నిజమే కదా, మాది మూఢనమ్మకం అని మనం నిరుత్సాహపడకూడదు. వాస్తవాన్ని పరిశీలించాలి. నిజంగా భగవంతుడు ఇన్ని రూపాల్లో ఆయన స్వీకరిస్తున్నాడు, అంతేకాదు మా రుచి కోసం కాదా అని మనం చెప్పగలగాలి. ఇక్కడ ఇంతకుముందు నైవేద్యం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమంటాం? దాన్ని నైవేద్యం తీసుకోమంటావా? ప్రసాదము పేరు మారిపోయింది. పెట్టక ముందు నైవేద్యం అన్నాం, తీసుకున్న ప్రసాదం అంటున్నాం. మన ఇంట్లో పులిహోర చేస్తున్నాం, ఏం చేస్తాం? పులిహోర చేస్తా ఉంటామా? నైవేద్యం చేస్తాం దేవుడికి అంటాం. పేరు మారిపోయింది. అక్కడ భావం మారిపోతుంది. ఇక్కడ ప్రసాదం చెప్పడం. ఆయన సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కటి ప్రసాదమే. ఇది ఆయన ఇచ్చిందేనండి.
పులిహార మనం చేసిందా? మనం శుచించామా? మనం నాటుకొచ్చి చేసామా? నేను ఇతరాలు వేసానని బిర్యానండి, మరి వాన రాకపోతే, ఎండ తగలకపోతే, గాలి రాకపోతే ఆ పంట పండుతుందా? మరి ఇతరులు వాడికి ఆయన్ని అది ఇస్తున్నాం అని అందుకని నేను నీకు ఇస్తున్నానండి, నీవి నేర్చి నేర్చుతున్నాం. ఓ తాత మనవాడు ఐస్ క్రీమ్ షాప్ ఉన్నాడండి. తాత ఏమనుకున్నాడు, వాడు చిన్న ఐస్ క్రీమ్ అంటే ఒక పెద్ద ఐస్ క్రీమ్ ఇచ్చాడు తాత. వెంటనే ఏమంటాడు మనవాడా, తాత నువ్వు కొంచెం తిని తాత అంటే రేపు ఇంకో రోజు గిన్నెకి ఇస్తాడండి. ఆయన తీర్చిందే కదా, మరి తాత ఏమంటాడు ఏంటి, నువ్వు తీసి నీకు పెడుతున్నా నాకు రేపు రెండుగా ఇస్తామని. అంటే అది ఇక్కడ నాదన్నది లేదనే భావన. చంద్రమా మనుషో జాత చట్టో సూర్యో అజాయత ముఖాంగ అగ్నిచ్చ ప్రాణాథ ఇరజాయత సత్యంజన పరిశించామి నిర్జలమ అమృతమస్తు అమృతోపస్త్రమ స్వాహ పక్వాన పంచమచ్చాన్ని గోకుతం శోభసమీదం లేహ్యం దేయం తదాచోచ్యం శ్రీగురో ప్రాణవల్లభ శ్రీహత పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. శ్రీహత పరబ్రహ్మణే నమః నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతమ స్వాహ. ఏది పదాలు, ఏది అమృతం ఇక్కడ? మృతము అంటే నాశనము, అమృతం అంటే నాశనము లేనిది. ఈ ప్రసాదము శాశ్వతము, నాశనము లేనిది. ఎలా అవుతుందండి? మూల ప్రశ్న. మీరాబాయిని చంపాలని వాడు మరిది విషంతో పాలు కల్పిస్తాడు. ఆమె ఏమి తీసుకున్నా కృష్ణుడు నైవేద్యం ఇచ్చి తీసుకుంటుంది. మరి ఆ విషయం అమృతం కాలేదా? మనం కూడా ఏదో ఒక పౌర్ణమి రోజు అమృత బిందులు పడాలని చెప్పేసి ఆ డాబా మేము మిద్ది పెద్ద పెట్టి పాలు పెడతాం. ఆ చదువుడి కింద పెడితే అమృతం అవుతుంది భావన కాదా? అందుకే ఈ పదం పెద్దవాళ్ళ పదాన్ని పెట్టాలని ఒక అర్థం ఉంటుందండి. అమృత వస్తు అంటే ఇది అమృతంలాగా తయారవుతుంది, మారిపోతుంది అనే భావన అండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. నాభ్యా ఆశీర్వత్తం తేజోనుభవమతత పత్రాభురుశ్రోతాగాలోకానం ప్రకల్పయన్ పూయేమలకర్పూరై నాగవలే సహితం ముక్తాత్మసమాయుక్తం తాంబూలం శ్రీరమణబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. శ్రీరమణబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. శ్రీరమణబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. అంటే భోజనం చేసి స్నానం చేసిన తర్వాత గురువుకి దక్షిణ ఇవ్వడం, తాంబూలం ఇవ్వడం ఆనవాళ్ళు. ఆ ప్రకారంగానే ఇప్పుడు అందరూ ఆ భావంతో ఆ సద్గురికి తాంబూలం సమర్పిస్తున్నాము, దక్షిణ సమర్పిస్తున్నాము అనే భావన. శ్రీరమణబ్రహ్మణే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలం అయిన తర్వాత నీరాజనం అంటే ఆయనకి హారతి ఇవ్వడం. ఆయనకి హారతి ఇవ్వడం ఏమిటి అంటే, ఈ హారతిలో మనం ఏం వాడతాము? కర్పూరం వాడతాం. కర్పూరం తెల్లగా ఉంటుంది, మన మనసు కూడా తెల్లగా ఉండాలి. దానికి గురువు యొక్క జ్ఞానం తోడవ్వాలి. తోడైనప్పుడు అది ద్రవరూపంగా మారిపోయి అది అనంతాకాశం అయినట్టుగా మన జీవుడు కూడా అనంతాకాశం లయం కావాలి. ఆ కర్పూరం నా దేహం అనుకుంటున్నాం, చెట్టును మనసు అనుకుంటున్నాం. ఆ మనసుకి గురువు యొక్క జ్ఞానం తోడైతే అనంతాకాశం లయం అవుతాము అనే దానికి ఈ నీరాజనం. సప్తాశాసన్ పరిదయః త్రిసప్తమీరః పదాః దేవాయజ్ఞం తన్వాన అబద్ధన్ పురుషం పదం నీరాజనమిదం జ్ఞానదీపక సద్గుణాకర పూరయిత్వా మనోవాంఛాం శ్రీగురు భజన ప్రియ మంగళం జ్ఞాన సంపన్న మంగళం సృజన ప్రియ మంగళం జగదోద్ధార మంగళం దేశకోత్తమ. శ్రీపరబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి. శ్రీపరబ్రహ్మణే నమః నీరాజనం సమర్పయామి. శ్రీపరబ్రహ్మణే నమః. ఇప్పుడు మంత్రపుష్పం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసత్తు పారే సర్వాణి రూపాణి విచిత్రధీరః నామాని కృత్వా యదాస్తే దాతా పురస్కాదిముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రహస్రః తమేవ విద్యానమతి.
నాణ్య స్కంద అయనాయ విద్యతే శ్రద్ధా భక్త అచ్యుతై చ పుష్పద్మ సహితం గురు మయార్పితం మంత్రపుష్పం శ్రీగురు సిద్ధవత్సల శ్రీగురు బ్రహ్మణే నమః మంత్రపుష్పం సమర్పయామి శ్రీగురు బ్రహ్మణే నమః మంత్రపుష్పం సమర్పయామి నమః ప్రసన్న వదన నమః కారుణ్య సాగర నమః కర్మఫలత్యాగి నమః పాప నికృంతన నమో స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షురోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః శ్రీగురు బ్రహ్మణే నమః సప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇక్కడ సప్రదక్షిణం అంటున్నాం అంటే ఏంటి? ప్రదక్షిణం, సప్రదక్షిణం. ప్రదక్షిణ కూడా సత్వగుణం భావం కలిగి ఉండడం. ఇక్కడ ప్రదక్షిణం అంటే దగ్గర 3 సార్లు 9 సార్లు 11 సార్లు అనుకుంటున్నాం. చెప్పాడు నమో స్వనంతాయ సహస్రమూర్తయే. సహస్రమూర్తయే అన్ని సహస్రం అంటే వీ కాదండి, అనేక మూర్తి స్వరూపం. ఇటు చూసినా ఈ రూపమే, ఇటు చూసినా ఈ రూపమే, ఇటు చూసినా ఆ రూపమే. సహస్ర పాదాలు భాగమే, అన్ని పాదాలు అన్ని శిరాలు నీకు నమస్కారం పెడుతున్నా, అన్ని మూర్తులకి నీకు నమస్కారం పెడుతున్నా. సహస్రనామనే పురుషాయ శాశ్వతే. సహస్రనామం అంటే ఒక వీనామాలు కదా, అనేకం, అన్ని నామాలు నీవే. అటువంటి పురుషోత్తముడికి నీకు నమస్కారం పెడుతున్నా. అందుకని ఇలా ప్రదర్శన చేస్తున్నప్పుడు కూడా మన చుట్టూ కూడా ఎవరు కనబడినా ఆయన ప్రచురపని భావన. ఇప్పుడు మామూలుగా దేవాల చుట్టూ వెనక వైపు కూడా గోడకి నమస్కారం పెడతారు. ఎందుకు గోడకి నమస్కారం పెట్టడం? గోడ ఆడే రూపం కూడా ఉండదు, కొన్ని గుళ్ళలో ఉంటుంది, కొన్ని గుళ్ళు ఉండదు అనుకోండి. ఆ గోడకి నమస్కారం పెడతారు, మనం తాకి అది నల్లగా అయిపోతుంది. అంటే ఇక్కడ ఆ రూపంలో కూడా నావని భావన చెప్పాడు కదా. సహస్రకోటి ఉదాహరణ నమః అన్నాడు మన చోటున. అందుకే నమస్కారం పెట్టడం అది తెలియక ఏదో వాడి దగ్గర మనం పెడుతున్నాం అంతే. కానీ అర్థం అయితే ఇది ఉందన్నమాట. అంటే ఏంటి? ఆ గోడ ప్రతి అడుగు కూడా భగవత్ స్వరూపము. అది సప్రదక్షిణ. శ్రీగురు బ్రహ్మణే నమః సప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చివరిదండి ఆత్మ సమర్పణం. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సింది. త్వమేవ మాతాత పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవా. ఇది తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితులు, తోబుట్టులు అందరూ కూడా నీవే అనే భావన కలిగి ఉంటే ఆత్మ సమర్పణ. ఇది మొట్టమొదటి మెట్టు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ఆత్మ సమర్పణలోని భావాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మన ఇంట్లో తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల చూడండి. అత్త అమ్మ, మామ అయ్య. అయ్య అంటే తండ్రి, అత్త అంటే అమ్మ. అంటే అలాగే అమ్మ కూతురు పడి ఎలా ఉండాలి? కోడల పట్ల కూతురు భావంలో ఉండాలి, కోడలు అమ్మ భావంలో ఉండాలి. అదే ఆత్మ సమర్పణ అంటే అండి. దేవుడి దగ్గరికి ఆత్మ సమర్పణ చేశాను, శాస్త్ర ప్రదర్శన చేశాను అంటే కాదండి. ఈ శ్లోకాన్ని హారతులు 2 సార్లు మనం పాడతాం, సిడి హారతుల్లో, మధ్యాహ్నం సాయంకాలం. ఈ భావాన్ని ఎంతవరకు నిలుపుకొని ఉంటున్నాము అని ఎవరికైనా పరిశీలించుకోవడమే ఆత్మ పరిశీలనే. ఇది ఆత్మ సమర్పణం. ఈ ఆత్మని ఆయన సమర్పించు, అది కోరుకుంటాడు. మనం పెట్టే రకరకాలు వెండి క్రీడలు, పూలమాలలు ఆయనకి ఏమి చెప్పేస్తాడండి. ఇవన్నీ ఆయన సృష్టిలో వచ్చినటివి. ఆయనకి వెయ్యంత ఎందుకు? నీ మనసును ఆయనకి సరెండర్ చేయి. అదే నిజమైన పూజ, నిజమైన భక్తి. శ్రీగురు బ్రహ్మణే నమః ఛత్రమాఛాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త రాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈ పదం ఎందుకంటే లాస్ట్లో సర్వం నీకే అర్పితం అనే సంగతి. మనం పూలు తెచ్చాము, మనం పళ్ళు తెచ్చాము, మనం కొబ్బరికాయలు తెచ్చాము, మనం నైవేద్యం తెచ్చాము, పూజ మనమే చేశాము. ఈ ఫలితం ఆయనకి ఎందుకు సమర్పించడం? మనకెందుకు రావాలి? మరి పెద్దలు ఎందుకు పెట్టారు? ఆయనకు అర్పిస్తే మనందరికీ తెలియదు. ఇక్కడ స్వార్థం ఉంది, నిస్వార్థం. అందుకు ఇవన్నీ నీకు సమర్పిస్తున్నానయ్యా. మీ యొక్క భాగాలు మేము కాబట్టి నీకు సమర్పిస్తే నువ్వు మాకందరికి సమర్పిస్తావు.
అందుకని ఈ పదం పెట్టారండి. భగవంతుడు నివేదించిన తర్వాత ఆ భగవంతుడు మనందరికీ అందిస్తాడు. ఇక్కడ ప్రసాదం పెట్టారండి, ఆ కథ ప్రారంభించారు. నేను ఇక్కడ కూర్చునే ఉన్నాను, నాకు అందది నేను పరిగెత్తి మీకు చేయి చాపాల. ఆయనకి అందితే అందరికి అందినట్టుగానే మనం చేసిన పూజాపద అంతా కూడా ఆయన సమర్పిస్తే మనకే కాదు సర్వ జనాలకి, సర్వ లోకాలకి అందుతుంది. ఎంతటి పుణ్యం అండి ఈ ఒక్క శ్లోకంలోనే. కానీ ఖర్చు లేకుండా భావంతో సర్వలోకాలకి మనం నైవేద్యం ఇస్తున్నాం, మనం ఫలితాన్ని ఇస్తున్నాం. నైవేద్యం కాదు, ఫలితాన్ని ఇస్తున్నాం, సర్వజనునికి ఫలితాన్ని ఇస్తున్నాం. ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకేమన్నా ఉందా? అందుకు షోడశ పూజలు మనకి ఈ చివరి వాక్యం మనకి అందించారు. ఇప్పటి వరకు మనం ఈ 16 ఉపచారాలతో ఆ సాయి మాస్టర్ని ఆహ్వానించి వారిని ఆశ్రమం కూర్చోబెట్టి మన భావాన్ని భక్తి భావాన్ని మనసులో అని ఆయనకు అర్పించాం. ఈ భావాన్ని ఈ గురుపురం రోజు చేసుకుంటూ ఇప్పుడు నైవేద్యం అయింది. ఆ మహాప్రసాదాన్ని మనం అందరం కూడా అన్నదానము అనకూడదు కూడా, భోజన సంతర్పణం అనాలి, లేకపోతే నారాయణ సేవన అనాలి, అన్న సంతర్పణం ఈ 3 పదాలే వాడాలి. అన్నదానం చేస్తున్నాం రండి అని మాత్రం ఆ పదం రావడం మాత్రం చాలా 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 పాపం కూడా. దానం అంటే నాకు ఉంది మీకు లేదు, నేను అధికుడిని మీరు తక్కువ వాళ్ళు అనే భేదభావం వస్తుందండి. అందుకే నారాయణ సేవ ఈ రూపంలో నారాయణ ఇచ్చాడు, ఆయనకి సేవ చేయాలి. వాస్తవం అదేనండి. నాకు బాగా డబ్బు ఉంది, నాకు పుణ్యం కావాలి, ఎవరు తీసుకోరు, నాకు పుణ్యం ఎట్లా వస్తుందండి? నాకు పుణ్యం సంపాదించడం కోసంగా ఎవడో వచ్చి చేయి జాపి, వాడు ఇచ్చిన నాకు పుణ్యం వచ్చింది. ఆ చేయి జాపిన వాడు ఎవడు? నారాయణ. ఆ రూపంలో వచ్చాడు, నా దగ్గర తీసుకున్నాడు, నాకు పుణ్యం సమకూర్చాడు. అందుకు నారాయణ సేవ. ఇట్లా ప్రతి ఒక్క భావం అద్భుతమైన భావం ఉంటుంది. ఒక్కొక్క మంత్రం కావచ్చు, మన పూజలో కావచ్చు, ప్రతి ఒక్కటిలో కూడా గొప్ప అంతరార్థం ఉంటుంది. ఈ అంతరార్థానికి ప్రతిరూపమే సత్సంగం. అందుకు నిరంతరం సత్సంగ రూపంలో ఇవన్నీ కొత్త ప్రదేశాలు మనకి తిరిగినట్టువే, లేకపోతే తెలిసినట్టు మర్చిపోయి ఉంటాం దాన్ని గుర్తు చేసుకోవడం కోసం. అందుకు ఉపయోగపడుతుంది ఈ సత్సంగ ప్రక్రియ. అందుకనే భరద్వాజ మాస్టర్ గారు నిత్య సత్సంగం చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాతుర్మాస వ్రతం అంటారు, ఇదే ఉంటారు అందరూ కూడా. చాతుర్మాస వ్రతంలో మామూలుగా ఆశ్రమాత్రం సన్యాసులు కాసి దేశాంతరం చేయరు. ఎందుకని? ఇది వర్షాకాలం కాబట్టి. అందుకని ఒక 4 నెలలు ఒక దగ్గర కూర్చొని సద్గన్న పారాయణం, సద్గోష్ఠి, సత్సంగం చేసుకుంటుంటారు అన్నమాట. అందుకని ఈ రోజు నుంచి విజయదశమి వరకు ప్రతిరోజు ప్రతి ఇంట్లో సత్సంగం. అంటే చాతుర్మాస వ్రతంలో ఆ మహర్షులు చేసే పనిని భరద్వాజ మాస్టర్ గారు మనకే చేపిస్తున్నారు. అంటే ఈ సత్సంగంలో పాల్గొనడం అంటే మనం చాతుర్మాస దీక్షలో పాల్గొన్నట్టు. ఎంతటి సులభమైన సాధన విధానం భరద్వాజ మాస్టర్కి అందించారండి. అందుకని రేపటి నుంచి దాదాపు విజయదశమి వరకు 72-74 సత్సంగాలు 74 ఇళ్లలో జరుగుతుంది అన్నమాట. అవకాశం ఉన్నంత వరకు ఆ సత్సంగంలో పాల్గొనడానికి ఎవరి కూడా ప్రయత్నం చేయడం. ఇందులో కానీ ఖర్చే ఉండదు. సత్సంగం పెట్టుకోవడం అంటే ఇంత ఆడంబరాలు ఏమి లేదు, సింపుల్గా చేసుకోమంటాడు భరద్వాజ మాస్టర్ గారు. బొరుగులు పెట్టుకుని నైవేద్యం చేయమంటాడు. మన పెరట్లో కొద్ది పూలతోనే పూల అలంకరణ చేయమంటాడు. అంటే అందరూ చేసుకోవడానికి అవకాశం ఉండాలి. ఇక మన దగ్గర పూజ చేయించాడు, రేపు చాతుర్మాస సత్సంగాలు చేయిస్తున్నాడు. ఈరోజు సాయంకాలం నగరోత్సవం సాయి మాస్టర్. అంటే ఈ నగరానికి వస్తే ఊరేగింపు అంటే ఊరికి ఎరిగింపు అంటారు, ఊరికి తిరిగేయడం కోసం అంటారండి. అదొక వర్షం అయితే గుడికి మనం శోభపోతుంటారు కదండి. నాలాంటి వాళ్ళు రూమ్లో పడుకొని ఉంటారు కదా, దేవుడు అలా పోతే డబ్బడ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏం చూస్తాడా? చూసినప్పుడు ఆయన దృష్టి వాడి మీద పడుతుంది. అంటే స్వామిని పోతేవాడు కూడా దర్శించడం కోసంగా ఉత్సవాలు బయలుదేరాయి. అంతేగాని సదస్సు కోసం మాత్రం కాదు. వాస్తవం మాత్రం అది. ఆ భగవంతుడి దృష్టి పామునుడు అట్టడుగుడు మీదుగా కంటి పడాలి. అందుకని ఆ పురవేదుల్లో ఉత్సవం, ఆ నవరోత్సవం ఈరోజు సాయంకాలం 6 గంటలకి దీపోత్సవంతో మనం ప్రారంభించాము. కోలాటం అనుకున్నాము, అది అనివార్య కాలంలో కోలాటం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మనసుని జ్ఞానజ్యోతి గ్రహించుకొని ఆ 2 చేతులతో అది ఆరిపోకుండా చూసుకుంటూ ఈ 4 వీధుల్లో దీపాలంటే బాబాకి ఇష్టం కాబట్టి
ఆ దీపోత్సవంతో అవకాశం ఉన్నంత వరకు దీపాలతో మనం సాయంకాలం 6 గంటల ఉత్సవం చేసుకుని ఈ గురు పూర్ణిమ రోజుని మనకి పదహార కళలతో మన మనస్సంతా కూడా ఆ విధంగా ఉండడానికి ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సగిదార్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సగిదార్ సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.